నమస్తే, నేను మీ గోనెల అరవింద్ కుమార్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉన్న శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భూమేశ్వర స్వామి ఆలయం సామర్లకోటలో ఉన్నాము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడు ఆత్మలింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ ఆలయం దాదాపుగా 9వ శతాబ్దం కాలం నాటిది. ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 892 సంవత్సరం నుండి 922 మధ్య కాలంలో నిర్మించాడు. ఆయన తన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం దాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని పోలి ఉంటుంది. దీనిని చాళుక్యులు కాకతీయుల నిర్మాణ శైలిలో నిర్మించారు. 1340-1466 మధ్య కాలంలో కాకతీయుల పాలకులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. అంతేకాకుండా ఇక్కడ శివుడిని కుమార భూమేశ్వరుడిగా పూజిస్తారు. స్థలం పురాణం ప్రకారం కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శివలింగం సున్నపు రాయితో చేయబడి తెల్లని రంగులో ఉంటుంది. ఇది పంచారామంలోనే అతిపెద్దదైన లింగంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఈ ఆలయ గర్భగుడి 2 అంతస్తులుగా ఉంటుంది. భక్తులు మొదట అంతస్తు నుండి శివలింగాన్ని పై భాగాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కింద అంతస్తులో పాద భాగాన్ని దర్శించుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏమిటంటే ఇక్కడికి వచ్చే భక్తులకు తెలియకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడమే ఇక్కడ విశేషము. అంటే యాగం భాగం అని 2 రకాలుగా ఉంటుందంట. యాగం అంటే మనకు ఊరి మధ్యలో ఉండే ఆలయాలు, భోగం అంటే తెలియకుండా వచ్చి దర్శనం చేసుకునే దాన్ని భోగం అని అంటారని ఇక్కడ ఒక పంతులు గారు అయితే మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆలయ ప్రవేశద్వారంలోనే ఒక శిలతో చెక్కబడిన భారీ నంది విగ్రహం కూడా ఉంటుంది. అవి కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ ఆలయానికి మీరు రావాలంటే సామర్లకోటలో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. ఈ ఆలయం నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అంతేకాకుండా కాకినాడకు 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయం చుట్టుముట్టు కూడా టెంకాయల తోటలతోటి అదేవిధంగా ఎంత అద్భుతంగా ఉందో మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. 2 అంతస్తులు ఏ విధంగా ఉంది, ఆ శివలింగం ఏ రూపంలో ఉన్నాడు అన్ని కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకునే విధంగా ఈ ఆలయం అయితే రూపురేఖలు చాలా అద్భుతంగా ఉన్నాయి. దాదాపు 1100 సంవత్సరాల పైబడిన ఆలయం అంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఈ ఆలయంలో ఒక కోనేరు కూడా ఉంది. భక్తులు ఈ కోనేరు నుంచి నీటిని తీసుకువెళ్ళి ఆ శివయ్యకైతే అభిషేకం చేస్తున్నారు. ఒకసారి ఈ వీడియోలో చూడండి. కోనేరు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆలయం ముందర ఇక్కడ ఏ కోరికలు కోరుకున్న ఖచ్చితంగా నెరవేరుతాయని ఒక నమ్మకం అయితే ప్రజల్లో దృఢంగా ఉంది. ఈ విధంగా అయితే స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. మీకు చెప్పాను కదా ఈ ఆలయం 2 అంతస్తులో ఉంటుందని. ఇక్కడ కనిపిస్తున్నది కింది భాగం, మీది భాగం కూడా చూపిస్తాను. ఒకసారి అయితే పూర్తిగా చూసేయండి.
అంతేకాకుండా ఈ ఆలయం నుంచి ఒక 200 మీటర్ల దూరంలో స్వయంభుగా రాయితో వెలిసిన ఒక శివలింగం కూడా ఉంటుంది. ఆ ఆలయాన్ని కూడా మీకు చూపిస్తాను. ఆలయం చిన్నగా ఉన్న చాలా అద్భుతంగా ఉంది. ఆలయాన్ని కూడా అయితే మీరు చూసేయండి.